పాపంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ యేసయ్య దగ్గరకు తీసుకురాబడింది. బోధకుడా, వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి వ్యక్తిని ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు పెట్టి కొట్టాలి, చంపాలి, నువ్వేమంటావు? యేసు అంటున్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట రాయి వేయండి. ఒక్కడు కూడా ఆమెను శిక్షించలేకపోయాడు. ప్రతి ఒక్కడు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. శిక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పాపము చేయని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అని దయచేసి గమనించండి, శిక్షించగలిగి కూడా శిక్షించడానికి శక్తి అధికారం ఉండి కూడా యేసుక్రీస్తు ఆమెను చూసి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నేను నిన్ను శిక్షించును, ఇక నువ్వు పాపము చేయొద్దు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారు పాడైన జీవితంలో, పతనమైన జీవితంలో, పాపిష్టి అలవాటుల్లో బానిసైనటువంటి వారు? దేవుడు ఖచ్చితంగా నన్ను శిక్షిస్తాడు, ఖచ్చితంగా నన్ను నరకానికి పంపించేస్తాడు, నా బ్రతుకింతే అనుకుంటున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు నీతో ఒక మాట చెప్పబోతున్నాడు, నేను నిన్ను శిక్షించను. ఇక మీదట నువ్వు నీ జీవితాన్ని నాకు అంకితం చేసి పరిశుద్ధంగా జీవిస్తానంటే ఆయన నీ శిక్షంతటిని కొట్టివేసి నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుటకు ఆయన చాలినవాడు.